బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఇందిరా భవన్లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్న ఈ భేటీలో పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలపై కీలక చర్చలు జరిగాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ 50 నుంచి 60% పూర్తయిందని, మరో 2-3 రోజుల్లో 100% పూర్తవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. ఇదే క్రమంలో సామాన్యుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను కాంగ్రెస్ సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్న ఈ భేటీలో పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలపై కీలక చర్చలు జరిగాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ 50% నుంచి 60% పూర్తయిందని, మరో 2-3 రోజుల్లో 100% పూర్తవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. ఇదే క్రమంలో సామాన్యుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను కాంగ్రెస్ సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.